ఇక్కడ శత్రు యొక్క విజయ ధ్వజములు ఎత్తి సంఘంలో శత్రుధ్వజం కనబడుతుంది. సంఘంలో ఎవరి ధ్వజం కనబడుతుంది? సంఘంలో ఎవరి ధ్వజం కనబడుతుంది? శత్రుధ్వజం కనబడుతుంది. శత్రుధ్వజం కనబడకూడదు సంఘంలో. 5వ వచనంలో చూస్తుంటాం 74 కీర్తన. దట్టమైన చెట్లు గుబుర్ల మీద జనులు గొడ్డలను ఎత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డలను సమిటలను చేతబట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తుగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. కాబట్టి 5:6 మనం చూస్తుంటున్నాం. ఈ విరోధి ఏం చేస్తున్నాడంట? దేవుని మందిరంలో ప్రవేశించి ఏం చేస్తున్నాడు? గొడ్డలు చేతిలో పట్టుకొని విచిత్రమైన పనిని అంతటిని ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తూ ఉన్నాడు. విచిత్రమైన పనిని అంతటిని ఏం చేస్తున్నాడు? గొడ్డలితో ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తూ ఉన్నాడు. గొడ్డలితో నాశనం చేస్తూ ఉన్నాడు. శత్రువుకి దేవుని ఇంట్లో నీ జీవితంలో చోటిస్తే వాడు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సంతోషమును, ఆ ఆనందమును, ఆ మహిమను వాడు